మాసెస్ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK 111. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య 2 విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. అందులో ఒకటి ముంబై గ్యాంగ్స్టర్ లుక్ అని టాక్. ఇప్పటికే ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసిన గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్యను మరింత పవర్ఫుల్ మాస్ లుక్ లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే ఇప్పుడు ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ వచ్చి చేరినట్లు తెలుస్తుంది. కాగా నయన తప్పుకోవడం గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. నయనతార దాదాపు 10 కోట్ల రూపాయల వరకు భారీ పారితోషికం డిమాండ్ చేయడం, షూటింగ్ కాల్ షీట్ల సర్దుబాటు, ప్రమోషన్లకు దూరంగా ఉండే నిబంధనల వల్ల మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. అదే సమయంలో భగవంత్ కేసరితో బాలయ్యకు లక్కీ చామ్ గా మారిన కాజల్ తక్కువ పారితోషికంతో పాటు ప్రచార కార్యక్రమాలకు కూడా అందుబాటులో ఉంటారని హామీ ఇవ్వడంతో టీం ఆమెను ఫైనలైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నయనతార మరోసారి బాలయ్యతో కలిసి నటించే క్రేజీ ఛాన్స్ మిస్ చేసుకుందనే చర్చ సాగుతోంది. మరి కాజల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.